సీఎం రేవంత్ రేవూరి ప్రకాష్ రెడ్డి టార్గెట్ గా కొండా సుస్మిత చేసిన కామెంట్స్ కాంగ్రెస్ లో కల్లోలం సృష్టిస్తున్నాయి. కొండా ఫ్యామిలీకి వ్యతిరేకంగా ఉమ్మడి కాంగ్రెస్ నేతలు ఏకమవుతున్నారు. జనగామ జిల్లా కాంగ్రెస్ నేత రాములు కొండా సురేఖ తీరును నిరసిస్తూ ఏకంగా నిరాహార దీక్షకు దిగారు. ఇవాళ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మధ్యాహ్నం 1 గంటకు ప్రెస్ మీట్ కూడా నిర్వహిస్తున్నారు. మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్ పై కాంగ్రెస్ నేతలు సీరియస్ గా ఉన్నారు. క్రమశిక్షణ కమిటీ నోటీసులకు కొండా సురేఖ సమాధానం కూడా రిప్లై కూడా ఇచ్చారు. దానిపైన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తన కూతురి వ్యాఖ్యలకు తనకు సంబంధం లేదంటూ కూడా మంత్రి కొండా సురేఖ ఒక రిప్లై ఇవ్వడమైంది. దానిపైన అసంతృప్తిగా ఉన్నారు కాంగ్రెస్ నేతలు. కొండా సుస్మిత వ్యాఖ్యలను ఖండించకపోవడంపై నేతలైతే అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. సీఎం రేవంత్ అలాగే రేవూరి ప్రకాష్ రెడ్డి టార్గెట్ గా కొండా సుస్మిత చేసినటువంటి కామెంట్స్ కాంగ్రెస్ లో ఇప్పుడు కల్లోలం సృష్టిస్తూ ఉన్నాయి. కొండా ఫ్యామిలీకి వ్యతిరేకంగా ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్ నేతలైతే ఏకమవుతూ ఉన్నారు. జనగామ జిల్లా కాంగ్రెస్ నేత రాములు ఏకంగా కొండా సురేఖ తీరును నిరసిస్తూ నిరాహార దీక్షకు దిగారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, కాంగ్రెస్ పార్టీలో కొండా ఎపిసోడ్ చిన్న దుమారం అయితే రేపుతుందని చెప్పుకోవచ్చు. ఈ ఎపిసోడ్ కి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కొండా సుస్మిత ఏదైతే కామెంట్ చేసిందో ఆ కామెంట్స్ పట్ల ఇప్పటికే కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చిన షోకాజ్ నోటీసుల విషయానికి సంబంధించి కూడా ఆమె ఇచ్చిన రిప్లై విషయంలో పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే సొంత కూతురు చేసిన కామెంట్స్ సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ చేసిన ఏవైతే కామెంట్స్ ఉన్నాయో ఆ కామెంట్స్ పట్ల కనీసం పశ్చాత్తాపం కూడా వ్యక్తం చేయకపోవడము సమంజసం కాదు. ఇది తీవ్రంగా ఖండించాల్సిన అంశం అంటూ కూడా నేతలు చెప్తున్న పరిస్థితి. కాంగ్రెస్ పార్టీలో కనీసం ఎలాంటి హోదా లేకుండా కనీసం వార్డు మెంబర్ కూడా కానీ వ్యక్తి పార్టీలో సభ్యత్వం లేని వ్యక్తి ఈ విధమైన కామెంట్స్ చేయడం రాంగ్ ఇండికేషన్ వెళ్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ కొండా ఫ్యామిలీ పైన కావాలనే సుస్మిత తోటి ఫ్యామిలీ కామెంట్ చేయించింది కాబట్టి ఆ ఫ్యామిలీ పైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. గతంలో ఒకసారి జరిగింది, ఇప్పుడు రెండోసారి కూడా సేమ్ మళ్ళీ రిపీట్ అయింది. కాబట్టి ఇప్పుడు ఉపేక్షిస్తే పరిణామాలు వేరేలాగా ఉంటాయనే ఒక ఆలోచన కాంగ్రెస్ పార్టీ నేతలంతా భావిస్తున్నారు. దీనికి సంబంధించి నిన్న వరంగల్ నేతలంతా కూడా డిసిసి సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఇదే అంశాన్ని ఏకగ్రీవంగా తీర్మానం చేసుకొని పార్టీకి కూడా ఇండికేషన్ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యేలంతా కూడా ఒక్కసారిగా దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలంతా కూడా ఈ రోజు సిఎల్పీలో సమావేశం కావాలని చెప్పేసి నిర్ణయించారు. మధ్యాహ్నం 12 గంటలకు సిఎల్పీలో సమావేశమై ఇదే అంశానికి సంబంధించి కూడా తీవ్రంగా రియాక్ట్ కావాలని కూడా చూసిన పరిస్థితి. సో మొత్తం మీద ఇప్పుడు కొండా ఎపిసోడ్ అయితే హాట్ గా మారిందని చెప్పుకోవచ్చు. ఆమె ఇచ్చిన రిప్లైకి సంబంధించి కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ఎపిసోడ్ కి సంబంధించి కొండా సురేఖ ఎలా రియాక్ట్ అవుతుందని చూడాలి. ఎందుకంటే ఇప్పటికే నోటీసులకు సంబంధించి రిప్లై ఇస్తూ కూడా క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నోటీసులను వెనక్కి తీసుకోవాలంటూ కూడా చేసిన కామెంట్స్ ను తీవ్రంగా తప్పుపడుతున్న పరిస్థితి ఉంది. తన సొంత కూతురు చేసిన కామెంట్స్ పట్ల ప్రతి ఒక్కరు రియాక్ట్ తీవ్రంగా ఖండిస్తుంటే సొంత తల్లి క్యాబినెట్ లో సీఎం రేవంత్ రెడ్డి క్యాబినెట్ లో ఉంటూ కూడా ఈ విధమైన కామెంట్స్ ను ఖండించకపోవడము కరెక్ట్ కాదంటూ కూడా నేతలంతా భావిస్తున్నారు. సో ఈ ఎపిసోడ్ కి సంబంధించి కొండా సురేఖ పైన యాక్షన్ తీసుకోవాలి ఖచ్చితంగా అని చెప్పేసి నేతలంతా భావిస్తున్నారు. సో మొత్తం మీద ఇప్పుడు 12 గంటలకు ఎమ్మెల్యేలంతా భేటీ అవుతున్నారు కాబట్టి వారు ఈ అంశానికి సంబంధించి మాట్లాడి పార్టీ హైకమాండ్ కూడా అల్టిమేట్ జారీ చేసే అవకాశం ఉంది. మరోవైపు దీనికి సంబంధించి నేతలంతా కూడా చాలా పిసిసితో పాటు ముఖ్యమైన నేతలంతా కూడా చాలా తీవ్ర రియాక్ట్ అవుతున్న పరిస్థితి ఉంది. ఇన్ఛార్జి మీనాక్షి నటరాజనే స్వయంగా వాస్తవానికి రాష్ట్ర క్రమశిక్షణ కమిటీకి కొండా సురేఖకు నోటీసులు ఇచ్చే అర్హత లేకపోయినప్పటికీ పిసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆదేశాల మేరకు నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఆ నోటీసులకు సరైన స్పందన అంటే ఆమె రిప్లై కరెక్ట్ గా లేదంటూ కూడా మీరు అభిప్రాయపడుతున్న పరిస్థితి అయితే ఉంది. సో మొత్తం మీద దీనికి సంబంధించి ఎపిసోడ్ అయితే కాంగ్రెస్ పార్టీ హాట్ గా చెప్పండి. కాంగ్రెస్ విషయం అంటే కాంగ్రెస్ నేతల మధ్య సమన్వయ లోప విషయానికి వస్తే ముఖ్యంగా వరంగల్ అనేది ఎప్పుడు వార్తల్లో ఉంటూ వస్తూనే ఉంది. ఆఫ్టర్ ద ఎలక్షన్ కావచ్చు, ఆఫ్టర్ ద అంటే మొత్తం అసెంబ్లీ మొత్తం కూడా ఎప్పుడు కూడా వార్తల్లో వస్తూనే ఉంది. సో ఇప్పుడు కొండా సురేఖ వర్సెస్ వరంగల్ కాంగ్రెస్ నేతలు అన్నట్టుగా సీన్ మారిపోయింది. సో దీని ఇప్పుడు ఈ సమన్వయ లోపాన్ని ఎలా సరిదిద్దుకోబోతున్నారు, సమన్వయం ఎలా చేయబోతున్నారు? వాస్తవానికి ఈ ఎపిసోడ్ చాలా రోజుల నుంచి తీవ్ర దుమారం అయితే రేగుతుంది. గతంలో కూడా కొండా సురేఖ పైన మొత్తం జిల్లాకు సంబంధించిన నేతలంతా కూడా తిరుగుబాటు చేసిన పరిస్థితి. ఆమె మంత్రిగా ఉంటూ మా నియోజకవర్గాలను డిస్టర్బెన్స్ చేస్తుందంటూ కూడా నేతలంతా ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ దగ్గరికి వెళ్లి ఫిర్యాదు చేయడం కానీ ఆ సందర్భంలో మీనాక్షి కూడా జోక్యం చేసుకుని క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా ఉన్న మల్లురవికి బాధ్యతను అప్పగించి ఈ అంశాన్ని సెటరైట్ చేయాలని చెప్పిన నేపథ్యంలో కొండా మురళి గాని వారందరి నోటీసులు ఇచ్చి వారిని కొండా సురేఖను కొండా మురళిని పిలిచి మాట్లాడి అదే
అదేవిధంగా నేతలంతా కూడా కడియం శ్రీహరి నేతృత్వంలో ఎమ్మెల్యేలంతా కూడా ఎత్తున వచ్చి ఆమె పైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆమె పైన యాక్షన్ తీసుకోవాలి, మా నియోజకవర్గాల్లో జోక్యం చేసుకోకుండా చూడాలని చెప్పేసి గతంలో సూచించిన మేరకు దానికి కట్టుబడి ఉన్న పరిస్థితి ఉంది. తర్వాత కూడా వరుసగా పరిణామాలు ఇప్పుడు మళ్ళీ చూసినట్లయితే పరకాల నియోజకవర్గానికి సంబంధించి నెక్స్ట్ తానే పోటీ చేస్తానంటూ కొండా సుస్మిత కామెంట్ చేయడం కానీ అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రేవూరు ప్రకాష్ రెడ్డి పైన చాలా అనుచితమైన వ్యాఖ్యలు చేసిన పరిస్థితిని కూడా జీర్ణించుకోలేకపోని పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఎమ్మెల్యేలు అందరూ కూడా దీనికి సంబంధించి చాలా సీరియస్ గా ఉన్న పరిస్థితి అయితే ఉంది కనబడుతుంది. దీనికి సంబంధించి ఖచ్చితంగా కొండా సురేఖ పైన ఏదో ఒకటి యాక్షన్ తీసుకోవాలి ఖచ్చితంగా అని చెప్పేసి పట్టుబడుతున్నారు. సో ఇప్పుడు ఈ ఎపిసోడ్ మళ్ళీ ఒకసారి తీవ్ర దుమారం రేగడం తోటి కొండా సురేఖ ఇచ్చిన రీప్లేను చాలా సీరియస్ గా తీసుకుంటున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్యేలంతా కూడా ప్రెస్ మీట్ పెట్టి పార్టీకి ఒక అల్టిమేటం జారీ చేసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.